అరే శ్రీశైలంలోనూ నాగార్జున సాగర్లోనూ మనకు వ్యవసాయానికి రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం టకటకా విద్యుత్తుకు వాడుకుంటుంటే అడ్డుకునే పరిస్థితి లేదు. ట్రిబ్యునల్ దగ్గర వాళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటే ఈ పరిస్థితుల మీద మీరు అమిత్ షా గారితో మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల గురించి ప్రస్తావన జరిగినట్టుగా లేనిపోని కథలు కథనాలు వేసి ఏదో పుక్కిడి పురాణాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక అంశాన్ని కూడా ఇక్కడ మీకు ప్రస్తావన చేయాలని అనుకుంటున్నాను. అదేమిటంటే పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, రెండవ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడానికి నిన్న పనులు ప్రారంభించారు. ఏదో T5 ఏదో సంథింగ్ లైక్ దట్ ఆ మిక్చర్ని కలిపేదానికి, సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ని కలిపేదానికి పైనుంచి ఆదేశాలు వచ్చాయని పనులు ప్రారంభించబోతున్నారని నిన్న నామినల్ గా ప్రజలు పనులు ప్రారంభించారనే మాట వినటం జరిగింది. పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెబుతాడు. మొన్న కూడా చూశాను నేను. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాడు. డయాఫ్రమ్ వాల్ పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమని నేను కొన్ని వందల సార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా. డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతినడానికి గల కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవివేకం. తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముందు కాఫర్ డ్యాముల నిర్మాణం చేయకోకుండా, నదిని డైవర్ట్ చేయకోకుండా మీరు చేసిన పాపానికి ఇవాళ మళ్ళా మా గురించి చెబుతున్నాడు. రెండోసారి వాళ్ళ డయాఫ్రమ్ వాల్ వేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి ఎక్యూజ్డ్ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే దేవినేని ఉమా. వీళ్ళ చేసినటువంటి తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒక నమ్మకం ఉంది. చెప్పగా జనం నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా శరవేగంగా ముందుకు వెళ్ళింది. మేమున్నప్పుడే 2 కాఫర్ డ్యాములు కూడా క్లోజ్ చేయడం జరిగింది. స్పిల్వేని కంప్లీట్ చేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా చాలా జాగ్రత్తగా స్పీడ్ గా మేము ముందుకు తీసుకువెళ్లాము. కేవలం డయాఫ్రమ్ వాల్ విషయంలో జరిగిన తప్పిదం వలనే ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కుంటుబడింది. ఇవాళ మళ్ళా వాళ్లే సెకండ్ డయాఫ్రమ్ వాల్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది వేస్తున్నారు. వేసే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవివేకంగా చేసింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవి చాలా తప్పిదమైనటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఏంటంటే ఆయన చెప్పంగానే 2 పత్రికలు రాసేస్తాయి, 3 పత్రికలు రాసేస్తాయి, టీవీలో చెప్పేస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నష్టం జరిగిందని ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక భ్రమలో ఆయన ఉన్నాడు. ఇది వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. డయాఫ్రమ్ వాల్, రెండవ డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీతో మీరు వేయించుతున్నారు. మంచిదే, వేయించండి, తొందరగా పూర్తి చేయండి. కానీ ఆ పాపానికి మీరే కారణం అనేది మరొకసారి చెబుతున్నాను. మీరు చెప్పిన ప్రతిసారి కూడా మళ్ళా నేను ఈ విషయాన్ని చెప్పవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నాను.